గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మార్చి నెలకి సంబంధించి గ్రహస్థితులు కానీ లేకపోతే ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవకారకుడైన గురువు, గురుబలాన్ని ఇచ్చే గురువు మేషరాశిలో ఉన్నారు. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవి ఎక్కడ కదలట్లేదు. మనకి మూవ్ అయ్యేటువంటి ప్లానెట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రవి కుంభంలో ఉండి 14వ తేదీ మార్చి నుంచి మీనంలోకి మారుతారు. అంటే రవి రాహు కలయిక జరగబోతుంది. ఓకే. అదేవిధంగా రవి ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పాటు శనిని కంబస్ట్ చేసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మకరంలో కుజుడు శుక్రుడు ఉంటూ ఈ యొక్క శుక్రుడు 7వ తేదీ నుంచి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు రవి శని కలిసి ఉండి ఈ బుధుడు కూడా మనకి 8వ తేదీ నుంచి మీనంలోకి మారుతూ అతను 26వ తేదీ వరకు ఉంటాడు మీన రాశిలో. అంటే దాదాపుగా 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీనంలో మనకి బుధుడు నీచబడి ఉంటున్నాడు. ఈ నెల మొత్తము కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శని కంబస్ట్ అయ్యాడు, బుధుడు నీచబడ్డాడు, శుక్రకుజుల కలయిక వల్ల ఒక ఫలితము, కన్యారాశిలో కేతు వల్ల ఒక ఫలితం అనేటువంటి జరుగుతుంది. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. గురుగారు మార్చి నెలకి సంబంధించి మకర రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? రాశిలో కుజుడు ఉన్నాడు, సో అదొక ఎనర్జీని ఇస్తుంది. బట్ రాశ్యాధిపతి కంబస్ట్ అయ్యాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే జలుబు, ముఖానికి సంబంధించిన కళ్ళకి సంబంధించినటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్లో శని కంబస్ట్ అయ్యాడు కాబట్టి దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే సూర్య నమస్కారాలు, సూర్యుడిని చూస్తూ అష్టోత్తరం చదువుకోవడము, ఆదిత్య హృదయం చదువుకోవడం ఇది బెస్ట్ రెమెడీ వీళ్ళకి. అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఇందాక చెప్పాను కదా సెకండ్ లార్డ్ అయి కంబస్ట్ అయ్యాడని, అది కొంచెం చూసుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గాలంటే కూడా లలితా సహస్రనామాల్లో నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రథనచ్చదాయే నమః నామస్మరణ చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థుల విషయం కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి 4వ స్థానంలో గురుగ్రహం, 4వ అధిపతి రాశిలో కూర్చున్నాడు. దీనివల్ల కొంత అనీజీగా ఉన్నప్పటికీ విద్యాపరంగా మాత్రం మంచి పాజిటివ్ ఉంటుంది. బయట దేశాలకు వెళ్ళి విద్య అభ్యసించాలి అనుకునేటువంటి వారికి గురువు, రాహువు, కుజుడు ముగ్గురు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యపరంగా అంటే ఒకటేనండి, 6వ అధిపతి నీచి పొందుతున్నాడు బుధుడు 8వ తేదీ నుంచి. సో 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పర్టికులర్గా మీరు నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నవారు, ప్లస్ స్కిన్ డిజీజెస్ ఉన్నటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి వివాహానికి సంబంధించి ఎలా ఉంది గురుగారు? గురుబలం అయితే బాగుంది మకరం వారికి. సో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేస్తే కొంచెం ప్రయత్నంతోనే సక్సెస్ అయితే అవుతుంది. మరీ వారి జన్మజాతకంలో కనుక ఒకవేళ వివాహ సంబంధించినది ఇది బాగాలేదండి, మా పర్సనల్ చార్ట్లో అంత గొప్పగా లేదు అనుకునేటువంటి వారికి నేను చెప్పేది ఒకటే, లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోవడం ఉత్తమం. ఇది ఒక 40 నిమిషాలు చేసుకోవాలి. ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉంది గురుగారు? వృత్తిపరంగా శుక్రుడు కుజుడు వచ్చి కలుస్తున్నాడు లగ్నంలో, అంటే వీళ్ళకి కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే చాలా త్వరగా వీరు ఉద్యోగంలో కూడా సక్సెస్ అవుతారు. పెట్టుబడులకు సంబంధించి ఎలా ఉంది గురుగారు ఈ రాశి వారికి? ఇన్వెస్ట్మెంట్ హౌస్ మీద గురువు దృష్టి ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ హౌస్ మీద ఎప్పుడైతే గురువు దృష్టి ఉందో అది వ్యాపారాలకు కూడా యోగిస్తుంది. దీనివల్ల ఏమిటంటే గురువు దృష్టి ఎప్పుడైతే ఉందో అది తండ్రి సంపాదించిన ఆస్తి కొంతవరకు వీళ్ళకి రావడము, వీళ్ళు ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ అవ్వడం ఫ్యూచర్లో అనేటువంటి చూపిస్తుంది. అయితే గురుగారు ఇందాక మీరు చెప్పినట్టు సూర్యారాధన ఇవి చెప్పారు కదా, రెమెడీస్ ఇవేనా గురుగారు, ఇంకేమైనా పాటించాల్సిన? ఈ రెమెడీస్ సరిపోతుందమ్మా, ఈ రెమెడీస్ సరిపోతుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే రాస్యాధిపతి కంబస్ట్ అయినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక నర్వస్నెస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త ఉదయాన్నే నిద్ర లేచి కాస్త సూర్య ఆరాధన చేసుకోవడము, గాయత్రి ఉంటే గాయత్రి చేసుకోవడము, లేనట్లయితే ఏదైనా అమ్మవారి స్తోత్రాన్ని రెగ్యులర్గా చేసుకోవడము. అందులో ముఖ్యంగా శక్తి లేనట్టుగా అవుతూ ఉంటుంది కంబస్ట్ అయినప్పుడు రాస్యాధిపతి. అప్పుడు అలాంటప్పుడు కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అనే నామస్మరణ చేయడం అనే విధాలు అవుతుంది. అయితే గురుగారు చాలా మందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి నక్షత్రం లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్యభగవానుడిని చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ.
పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యా రాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటాను. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. మీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో, అస్తంగత్వ దోషం ఏర్పడిందో వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏవి అని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము, కొంతమంది వదిలిపెట్టరు, పెనాల్టీ కట్టాల్సింది మర్చిపోతే తీసుకురా, లేకపోతే పెనాల్టీ కట్టంటాడు, లేకపోతే లేవు పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్య భగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్ ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరన్, ఆయిల్ అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే కారు కూడా ఇనువండి అంటారు. ఇక్కడ కారుని ఇనువుగా తీసుకోకూడదు. కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుగుతుంటారంటే, ఏమన్నా నేను ఇనప బిజినెస్ చేయొచ్చా అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేది అయితే ఇనప బిజినెస్ అవుతుంది, కారు ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనేనా కాదు కదా, ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అది శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఈ గోచార ఫలితాలు 5 to 10% అది ఇంకా ఆ యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈ మెటీరియల్, ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి, అంతకంటే ఇంకా అద్భుతమైనవి ఉంటాయి, వాడికి నడదు. అదేమిటండి అంటే వాళ్ళ గ్రహస్థితి అలా ఉంటుంది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్నిసార్లు వాళ్ళకున్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, ఆ రోగం వచ్చే యోగము, లేకపోతే రోగం నయమయ్యే యోగము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి, అన్ని విధాలు బాగుంటుంది. ఇది శ్రీమాత్రే నమః.